హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్బి క్రేజీ. సో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో షుగర్ రాకెట్ని అయితే తయారు చేసాం. ఈ షుగర్ రాకెట్ని పొటాషియం నైట్రేట్ అండ్ షుగర్తో అయితే తయారు చేసాం. పొటాషియం నైట్రేట్ అనేటువంటిది 65% అండ్ షుగర్ అనేటువంటిది 35%తో అయితే ఆ రెండు మిక్స్ చేసి ఈ షుగర్ రాకెట్ని అయితే తయారు చేయడం జరిగింది. ఈ రేషియో అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు రిజల్ట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రెండు మిక్స్ చేసిన దాన్ని ఒక పీవీసీ పైప్లో అయితే వేసుకున్నాను. అండ్ ఆ ఫ్యూల్ అనేటువంటిది బయటికి రాకుండా ఎంసీలు అయితే వేసాను రెండు పక్కల. అండ్ లోపల ఫ్యూల్ మండడానికి ఒక ఫ్యూజ్ అయితే వేసాను. అండ్ ఇది పైకి వెళ్ళేటప్పుడు ఒక స్టెబిలిటీ కోసం స్టిక్ వేసి దానికి ప్లాస్టర్ని అయితే చుట్టాను. సో ఇప్పుడైతే మన షుగర్ రాకెట్ అయితే ఫుల్ఫిల్గా రెడీ అయిపోయింది. వెంటనే ఈ షుగర్ రాకెట్ని మనమైతే పైకి పంపించేద్దాం. పొటాషియం నైట్రేట్ అనేటువంటిది చాలా ప్రమాదకరం, పిల్లలు కొంచెం దూరంగా ఉంచండి. సో మనం షుగర్ రాకెట్ తయారు చేసుకోవడానికి మనకైతే ఒక పీవీసీ పైప్ అయితే అవసరం అవుతుంది. సో ఈ పీవీసీ పైప్ అనేటువంటిది ఒక 5 ఇంచెస్ అయితే కట్ చేసుకొని దాంట్లో ఫ్యూయల్ అండ్ అప్ అండ్ డౌన్ కూడా ఏదైనా గట్టి పదార్థంతో ఆ ఫ్యూల్ అనేటువంటిది బయటికి రాకుండా రాకెట్ని అయితే తయారు చేసేద్దాం. ఈ పీవీసీ పైప్లో ఫ్యూయల్ నింపిన తర్వాత బేస్ అండ్ సర్ఫేస్ స్ట్రాంగ్గా ఉండాలనేసి నేనైతే ఎంసీల్ని అయితే వేస్తున్నాను. ఇక్కడ ఎంసీల్ని అయితే వేసాను. సో ఇది ఇంకా స్ట్రాంగ్గా అవ్వడానికి కొంచెం ఎండలో పెడితే అయితే సరిపోతుంది, చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది. షుగర్ రాకెట్ తయారు చేయడానికి మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏంటంటే పొటాషియం నైట్రేట్ అండ్ షుగర్ అనమాట. ఈ పొటాషియం నైట్రేట్ని షుగర్ని 65 అండ్ 35 రేషియోలో కలుపుకోవాలి. ఈ 65 గ్రామ్స్ పొటాషియం నైట్రేట్ని అయితే నేను సపరేట్ చేస్తున్నాను. $65 అయితే పొటాషియం నైట్రేట్ని సపరేట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు షుగర్ని కూడా 35%ని సపరేట్గా తీసుకున్నాం. సో మనమైతే ఈ పొటాషియం నైట్రేట్ అండ్ షుగర్ని ఈ రెండింటిని కలిపి ఒక మిక్స్ని అయితే తయారు చేసామన్నమాట. ఈ పొటాషియం నైట్రేట్ అండ్ షుగర్ రెండు కలిపి 65 అండ్ 35 రేషియోలో అయితే ఉంటాయి. సో ఈ పొటాషియం నైట్రేట్ని అండ్ షుగర్ని ఇందులో అయితే నింపేద్దాం ఇప్పుడు. సో రాకెట్ ఫ్యూయల్ అయితే ఇక్కడ దాకా అయితే వచ్చింది చూడండి. సో రాకెట్ ఫ్యూయల్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. సో ఈ బేస్ను కూడా మనం కవర్ చేద్దాం చాలా స్ట్రాంగ్గా, ఈ ఫ్యూయల్ బయటికి రాకుండా. అండ్ ఒక ఫ్యూజ్ని అయితే తయారు చేయాలి కాబట్టి దానికి కూడా ఒక హోల్ని అయితే పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే ఎంసీలు వేసేద్దాం చాలా స్ట్రాంగ్గా ఉండడానికి. సో మన దగ్గర ఎంసీలు ఉన్నాయి కదా, ఈ ఎంసీలు తీసుకొని ఈ బేస్ని అయితే కవర్ చేస్తున్నాం ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి. లోపలికి అయితే వేసాము. ఇప్పుడైతే మనం దీంతో కవర్ చేద్దాం. ఈ పీవీసీ పైప్లో లోపల ఫ్యూయల్ నింపిన తర్వాత రెండు వైపులా అయితే మనం అయితే ఎంసీలు అయితే వేసి చాలా స్ట్రాంగ్గా అయితే తయారు చేసాం చూడండి. ఇటు సైడ్ అండ్ ఇదైతే బేస్ సైడ్, ఇదైతే ఫ్రంట్ సైడ్, రెండు వైపులా ఎంసీల్ని వేసి చాలా స్ట్రాంగ్గా అయితే తయారు చేసాం. ఇప్పుడైతే హోల్ చేసి ఒక ఫ్యూజ్ని కూడా ఇప్పుడైతే పెట్టేద్దాం. మళ్ళీ పెట్టడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా మారిపోతుంది కాబట్టి. ఇక్కడ హోల్ చేసి ఫ్యూజ్ని అయితే పెట్టేద్దాం ఇప్పుడే. సో మన దగ్గర అయితే ఒక ఫ్యూజ్ అయితే ఉంది, ఫ్యూజ్ వైర్.
ఈ ఫ్యూజ్ వైర్ని ఇందులోకైతే వేయవలసి ఉంటుంది. సో ఇదంతా 5 ఇంచెస్ ఉంది కాబట్టి, ఈ పైప్ అయితే 5 ఇంచెస్ ఉంది కాబట్టి ఈ 5 ఇంచెస్ని ఇక్కడికి వేసినా ఇదంతా అయితే మిగిలిపోతుంది. సో మనమైతే ఈ ఫ్యూజ్ వైర్ని ఇందులో పెట్టడానికి ఒక హోల్ అయితే చేద్దాం, ఈజీగా ఉంటుంది పోవడానికి. సో ఈ ఫ్యూజ్ వైర్ని అయితే ఇందులో వేస్తున్నాను, చూద్దాం. ఓకే, సో ఈ ఫ్యూజ్ వైర్ అయితే పెట్టేసాం అండ్ ఎంసీల్ని కూడా పెట్టేసాం. చూడండి చిన్న హోల్ అయితే చేసాం, ఇదైతే పైకి వస్తుంది కూడా. చిన్న హోల్ చేసి ఈ ఫ్యూజ్ వైర్ని అయితే ఇందులోకైతే తోస్తున్నాం. చూడండి, షుగర్ రాకెట్కి మనమైతే ఒక ఫ్యూజ్ని అయితే పెట్టేసామండి. ఇప్పుడైతే ఈ రాకెట్కి స్టెబిలిటీ కోసం మనమైతే ఒక స్టిక్ని అయితే పెడదాం. సో ఈ స్టెబిలిటీ ఉంటే గిన ఈ రాకెట్ అనేటువంటిది స్ట్రైట్గా పైకి వెళ్ళడం జరుగుతుంది. దీనికైతే ప్లాస్టర్ వేసేద్దాం ఇక్కడ. సో ఈ రాకెట్కి స్టెబిలిటీ ఉన్నట్లయితే రాకెట్ స్ట్రైట్గా పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అందువల్ల మనమైతే ఇదైతే వేద్దాం. సో ఈ స్టిక్ కదలకుండా మనమైతే కొన్ని ప్లాస్టర్లు అయితే వేసాం. సో ఈ స్టిక్ అయితే కదలదు, స్టెబిలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ రాకెట్ అయితే చాలా వెయిట్గా ఉంది. దీని వెయిట్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి, మీకు చూపిస్తాను వెయిట్ ఎంత ఉందో. Oh my God. షుగర్ రాకెట్ అనేటువంటిది ఇది కింద ఎంసీలు వేసాను. సో అదైతే ఫస్ట్ ఊడిచ్చేసింది ఇక్కడ. ఈ ఎంసీలు ఫస్ట్ ఊడి రావడం వల్ల అదైతే పైకి పోలేదు. ఫస్ట్ అయితే ఇదే ఊడిచ్చింది కిందికి. అండ్ షుగర్ రాకెట్ అయితే ఇలా అయిపోయింది లోపల. పైప్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం ఇలా అయిపోయింది. ఎంసీలు అయితే ఫస్ట్ రావడం వల్ల ఇదైతే పైకి పోలేదు. అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సుమారు 218 గ్రాములు ఉండడం వల్ల ఇదైతే పైకి పోలేదు. అండ్ ఈ స్టిక్ అయితే ఏమంత బరువుగా కూడా ఏం లేదు. చాలా ఓవర్ వెయిట్ కారణంగా షుగర్ రాకెట్ అయితే పైకి పోలేదు. సుమారుగా 218 గ్రాములు సంథింగ్ ఎంతో ఉంది. సో దట్ ఈస్ టూ వెయిట్, చాలా వెయిట్ అయింది. సో ఈసారి వెయిట్ని కొంచెం తగ్గించి ఇంకా కొంచెం 150 గ్రామ్స్ అలా వచ్చేలాగా అయితే చూద్దాం. అండ్ ఇంకొకటి ఫెయిల్యూర్ ఏంటంటే ఎంసీలు అయితే వేసాను కదా, సో ఈ ఎంసీలు కూడా చాలా బరువు ఎక్కిపోయినాయి, చాలా వెయిట్ అయితే ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు వెయిట్ని చాలా వరకు తగ్గించి ఈసారి అయితే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేద్దాం. అండ్ ఈసారి వీడియోని సక్సెస్ఫుల్గా వెళ్ళేలాగైతే చూద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోకండి.